అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు అనగా ఏప్రిల్ 5, 2026 ఈనాడు తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదకీళి లేదా పద వినోదం సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం, ముఖం 2 అక్షరాలు రావాలన్నారు. మోము సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 1 నిలువు, కుడుము 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మోదకం సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం, దేవకి సోదరుడు, వసుదేవుడి బావగారు 3 అక్షరాలు రావాలన్నారు. దేవకి సోదరుడు కంసుడు, మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చేసిందండి కాబట్టి కంసుడు సరిపోతుందండి 11 అడ్డం. తర్వాత 6 నిలువు, ఈరోజు 2 అక్షరాలు రావాలన్నారు. నేడు సరిపోతుందండి, మనకు 2 అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 6 అడ్డం, భూమి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి నేల సరిపోతుందండి. తర్వాత 2 నిలువు, అమ్మాయి బాలిక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బాల సరిపోతుందండి. తర్వాత 2 అడ్డం, ప్రతిన శపథం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బాస సరిపోతుందండి. తర్వాత 12 నిలువు, కుమారుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సుతుడు అన్న పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 19 అడ్డం, బురద 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అడుసు సరిపోతుందండి. అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్న సామెత కూడా ఉంది కదండి, అలా. తర్వాత 20 నిలువు, కుమార్తె 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సుత సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం, పతిని పేరులో ఇముడ్చుకున్న నది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తపతి సరిపోతుందండి. తర్వాత 13 నిలువు, అనుజ్ఞ అంగీకారం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి అనుమతి సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం, పొలం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి చేను సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం, ముసలమ్మ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అవ్వ సరిపోతుందండి. తర్వాత 7 నిలువు, వజ్రం సన్నని నూక 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి రవ్వ సరిపోతుందండి. నాకు సన్నని నూకను రవ్వ అంటారని ముందు తెలుసు, కానీ వజ్రాన్ని రవ్వ అంటారని నేను ఈ వారమే పద వినోదం ఆధారంగా తెలుసుకున్నానండి. తర్వాత 7 అడ్డం, సూర్యుడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రవి సరిపోతుందండి. తర్వాత 3 నిలువు, నుయ్యి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి బావి సరిపోతుందండి. తర్వాత 3 అడ్డం, కన్నీరు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బాష్పం సరిపోతుందండి. తర్వాత 21 అడ్డం, చల్ల 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మజ్జిగ సరిపోతుందండి. తర్వాత 17 నిలువు, స్త్రీ వనిత 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి అంగన సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం, సౌందర్యం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అందం సరిపోతుందండి. తర్వాత 14 నిలువు,
కాలు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దమ్ 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి పాదం సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం 100లో 4వ వంతు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పాతిక సరిపోతుందండి. తర్వాత 8 నిలువు వానరం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తి 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి కోతి సరిపోతుందండి. తర్వాత 4 అడ్డం దుర్గామాత 2 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ అంబ అన్న నామం అయితే సరిపోతుందండి. తర్వాత 5 నిలువు కొంగ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బకం అన్న పర్యాపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం భోజనం చేసే పళ్ళెం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంచం సరిపోతుందండి. తర్వాత 10 నిలువు వధించు హతమార్చు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు చం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి చంపు సరిపోతుందండి. తర్వాత 15 నిలువు ఒక పువ్వులో అమ్మాయి పేరు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కమల అన్న పేరు అయితే ఇక్కడ సరిపోతుందండి. కమలము అంటే లోటస్ పేరు కూడా వస్తుంది కాబట్టి. తర్వాత 18 అడ్డం మరక డాగు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు మా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మచ్చ సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం రచ్చ రొద 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2వ అక్షరంగా వచ్చింది కాబట్టి గోల సరిపోతుందండి. తర్వాత 22 నిలువు ఆవు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గోవు సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం హాసం నవ్వు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఊ 3వ అక్షరంగాను నా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి నగవు సరిపోతుందండి. తర్వాత 27 నిలువు చుబుకం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గడ్డం సరిపోతుందండి. తర్వాత 19 నిలువు చెల్లెలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి అనుజ అన్న పర్యాయపదం అయితే సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం 2 జంట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు జా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి జత సరిపోతుందండి. తర్వాత 30 నిలువు తీర్పరి న్యాయాధిపతి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తగవరి అన్న పేరు అయితే ఇక్కడ సరిపోతుందండి. ప్రతి ఆదివారం నేను పద వినోదం పూర్తి చేయడం వల్ల 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటానండి. ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో తగవరి అంటే న్యాయాధిపతికి మరొక పేరుని తెలుసుకున్నానండి. అలా మీరు ఏమన్నా కొత్త పదాలు తెలుసుకున్నట్లయితే ఈ పదకేలి పూర్తయిపోయిన తర్వాత నాకు కామెంట్లో తెలియచేయండి. తర్వాత 33 అడ్డం ఆకాశంలోని పువ్వు చేతి కందర్నిది శూన్యం అనే అర్థం 6 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గగన కుసుమం అనే పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. గగన కుసుమం అంటే ఆకాశంలో పువ్వు. ఆకాశంలో పువ్వు అనేది అసలు ఏర్పడడం అసంభవం కాబట్టి అది ఏదైనా ఇంకా జరగదు అన్న దానికి ఈ నానుడి వాడతారంటండి. ఇది కూడా నేను ఈ వారమే తెలుసుకున్నానండి. తర్వాత 25 నిలువు డాష్ సుతుడు అంటే ఆంజనేయుడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పవన సుతుడు అంటే ఆంజనేయుడు అని అర్థం వస్తుందండి. తర్వాత 31 నిలువు ఈర్ష్య అసూయ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సు 2వ అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి ఈసు సరిపోతుందండి. తర్వాత 34 నిలువు భూమి లోపల ఖనిజాలు తవ్వి తీసే చోటు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు గా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి
గని సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం పుడమి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు వా 2 అక్షరంగాను నీ 3 అక్షరంగా వచ్చింది కాబట్టి అవని సరిపోతుందండి. తర్వాత 38 నిలువు బుద్ధిహీనుడు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు ఆ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి అవివేకి సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం పువ్వు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు విరి అన్న పదం మనం 38 నిలువు 30 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 35 నిలువు గోడ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కుడ్యం సరిపోతుందండి. తర్వాత 49 అడ్డం గవాక్షం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కి మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కిటికీ సరిపోతుందండి. తర్వాత 46 నిలువు వాయసం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కి 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కాకి సరిపోతుందండి. తర్వాత 46 అడ్డం బాణుడు రాసిన గద్య కావ్యం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కాదంబరి సరిపోతుందండి. తర్వాత 43 నిలువు చెమట 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి స్వేదం సరిపోతుందండి. తర్వాత 47 నిలువు పట్టణం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బస్తీ సరిపోతుందండి. తర్వాత 44 నిలువు డాష్ భూమి అంటే మాగాని 2 అక్షరాలు రావాలన్నారు. రి 2 అక్షరంగా కూడా వచ్చిందండి కాబట్టి తరి అంటే సరిపోతుందండి. తరి భూమి అంటే మాగాని అనే అర్థం అండి. తర్వాత 44 అడ్డం కెరటాలు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి తరంగాలు సరిపోతుందండి. తర్వాత 36 నిలువు దారంతో ఒక పువ్వు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మందారం సరిపోతుందండి. తర్వాత 39 అడ్డం దానం ఇచ్చేవాడు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దాము కూడా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దాత సరిపోతుందండి. తర్వాత 40 నిలువు కొట్లాట తగవు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు తా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తగాదా సరిపోతుందండి. తర్వాత 23 నిలువు ప్రళయం క్షయం 3 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ విలయం అన్న పదం పర్యాయపదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 28 అడ్డం స్వప్నం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి కళ సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం గుడి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు ఎం చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి ఆలయం సరిపోతుందండి. తర్వాత 28 నిలువు జగడం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కళ మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి కలహం సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం శంక 3 అక్షరాలుగా రావాలన్నారు. మనకు 3వ అక్షరంగా హమ్ వచ్చింది కాబట్టి సందేహం సరిపోతుందండి. తర్వాత 32 నిలువు ఆజ్ఞ హుకుం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దే 2 అక్షరంగా కూడా ఆ మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది కాబట్టి ఆదేశం సరిపోతుందండి. తర్వాత 41 నిలువు ముక్కు 3 అక్షరాలు రావాలన్నారు. నాసిక అన్న పదం అయితే ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 45 అడ్డం బొగ్గును తాకితే అంటే మురికి 2 అక్షరాలు రావాలన్నారు. మనకు సి 2 అక్షరంగా వచ్చింది కాబట్టి మసి సరిపోతుందండి. తర్వాత 48 అడ్డం బహుమతి 3 అక్షరాలు రావాలన్నారు. కానుక సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 45 నిలువు వివాహం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మా ను మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి మనువు సరిపోతుందండి. తర్వాత 48 నిలువు 4 చక్రాల చిన్న వాహనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కారు సరిపోతుందండి.
తర్వాత 51 అడ్డం అప్పు రుణం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రు ఊ 2 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి అరువు సరిపోతుందండి. తర్వాత 50 అడ్డం అడ్డం 4తో గంజి 1 అక్షరం రావాలన్నారు. అడ్డం 4 మనకు అంబ అని వచ్చిందండి కాబట్టి అంబతో గంజి అయితే అంబలి సరిపోతుందండి. కాబట్టి 50 అడ్డం మనం లి అన్న 1 అక్షరం రాస్తే సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం 10 కేలి పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.